ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం రూరల్ మండలం గోళాపురం, గుడ్డంపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి TN దీపిక, వైఎస్ఆర్సీపీ నాయకురాలు మధుమతిరెడ్డి తదితర ముఖ్య నాయకులు. TN దీపిక మాట్లాడుతూ, హిందూపురంలో 40 ఏళ్ల నుంచి టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. అభివృద్ధి ఏమీ జరగలేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడు అందుబాటులోనే ఉండరు. నేను ఇక్కడ లోకల్ వ్యక్తి. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మీకు హిందూపురంలోనే అందుబాటులో ఉంటా. జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమమే హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలను గెలిపిస్తుంది. పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతాయి. ప్రతి ఒక్కరి సంక్షేమ జగనన్న లక్ష్యం. పేద వర్గాలు బాగుపడాలని లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా సీఎం జగనన్న నిరూపించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కుటుంబ దీపిక అవರಿಗೆ మరియు ఎంపీ అభ్యర్థి అయిన శాంత బోరే గెలిపించాలి. ఓటు అమూల్యమైన ఓటు. ఈ ఓటు వేస్ట్ చేసుకోవద్దండి. మనం జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని 2024లో జూన్లో గోవిందా జై నమ పార్వతీపతే. గౌరవనీయులు, ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మన దీపిక గారు మన గ్రామానికి వచ్చింది. మన భాగంగా మేడం గారికి వాయిద్యాలతో మన నాయకులందరూ ఇచ్చేశారు. మన సోదరు మధుమతిరెడ్డి గారు, మన ఎంపీ రత్నమ్మ గారు. మేడం గారిని జీవించండి, దీపిక మేడం గారిని జీవించాలి. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలంటూ మీ అందరికీ అభివాదం చేస్తున్నారు. మన మేడం గారికి ఒక శుభం జరగాలని శివపార్వతులను దీవించడానికి మన గ్రామ పెద్దలు రావాలి. పూజ నిర్మించుకొని అందరికీ నమస్తే అమ్మా, నమస్తే నమస్తే నమస్తే. శివపార్వతులను దర్శించు. అమ్మ బాబు, మీ తల్లిదండ్రులకు చెప్పండి మేడం గారు ఇచ్చేస్తున్నారు. మేడం